ఈరోజు మనం ధ్యానించేది ఏంటంటే కీర్తనలు 8వ అధ్యాయం నుంచి మనం స్టార్ట్ చేయాలి. అంటే నిన్నటి వరకు కీర్తనలు 7వ అధ్యాయం వరకు అయింది కదా. కీర్తనలు 8వ అధ్యాయం మనం స్టార్ట్ చేయాలి. సో కీర్తనలు 8వ అధ్యాయం కనుక మనం చూస్తే దీంట్లో 9 వచనాలు ఉన్నాయి. ఓకే, సో ఆ 9 వచనాలు జస్ట్ చదువుకుని మనకి ఏం అర్థమైంది అనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం అంతే. ఓకేనా, మీకు కూడా అర్థమైతే మీరు కూడా మాట్లాడచ్చు, పర్లేదు. ఓకేనా, ఒకళ్ళే మాట్లాడాల్సిన రూల్ ఏం లేదు. ఓకే, ఇక్కడ ఒకసారి ఫస్ట్ వచనం చదువుతాం ఒకసారి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. సో ఇక్కడ మొదటి వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఒరిజినల్గా ఇదేంటంటే దావీదు కీర్తన అన్నారు. సో గిలీత్ రాగమును బట్టి పాడదగినది అని రాస్తుంది. అంటే బహుశా మేబీ యూదుల ఆచారం ప్రకారం ఒకవేళ ఏమన్నా ఇలాంటి స్కేల్స్ ఉండుండొచ్చు. మనకు కూడా మ్యూజిక్లో రకరకాల స్కేల్స్ ఉంటాయి కదా. సో కాంపోజీ రాగం అని, లేకపోతే శంకరాభరణం అని, లేకపోతే ఇంకేదో సో మాయమాలో రాగం అని, సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో మేబీ అలాంటిది అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ దావీదు ఒక కీర్తన పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడంటే, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా అంటున్నాడు. సో అంటే ఆకాశముల్లో అనలేదు, ఆకాశములలో అన్నాడు. సో ఆకాశములలో అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే మోర్ దాన్ వన్ ఉన్నాయని అర్థం. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, పైకి చూసినప్పుడు మనకి ఆకాశం అంటే శూన్యంలా కనబడుతుంది కదా. సో మనం అలా పైకి చూసినప్పుడు మనకి మబ్బుల్లా కనబడుతూ ఉంటాయి. సో అదే మనం ఎండ అని మనం అనుకుంటున్నాం కదా, కానీ ఒరిజినల్గా అది ఎండ కాదంటండి. సో ఇప్పటికీ సైంటిస్టులకి తెలియదంటండి అది ఎంత ఎత్తుందో. సో ఇక్కడ అదే మాటని దావీదేమంటున్నాడంటే, మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడా అని కూడా మాట్లాడతాడు ఒక చోట. సో అంటే ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడిస్తున్నాడంటే ఆకాశముల గురించి మాట్లాడిస్తున్నాడు. అంటే మనం చూస్తున్నది, మన కంటికి కనబడుతున్నది మాత్రమే మనం సృష్టి అని మనం అనుకుంటున్నాం, కానీ అలా కాదు. సో దేవుడంట ఇంకా చాలా ఆకాశాలు ఉన్నాయట. సో దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఓకే, భూమి అందంతటా నీ ప్రభావం భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. సో ఇక్కడ మనం ఈ మాట కనుక ఆలోచిస్తే, సో మనకి యేసు ప్రభు కూడా ఒక చోట మనకి రెఫరెన్స్ మనకు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఏమని మాట్లాడతాడంటే, ఇదిగో చూసావా వాళ్ళు నిన్ను పొగుడుతున్నారు, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు అంటాడు. ఒకసారి చూద్దాం. అది మత్తయి 21వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూస్తారా? మత్తయి 21వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూస్తే కనుక, సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే వాళ్ళు యేసుప్రభుని పొగుడుతూ ఉంటారు. అంటే ఇది జరుగుతూ ఉంటుంది కదా. సో ఆయన గాడిద మీద రావడం, సో గాడిద మీద వచ్చేటప్పటికి అందరూ స్తుతించటం, సో అందరూ దారి పొడిగిన కొమ్మలు అయ్యి పరచటం, సో ఆ దేవుడిని స్తుతించటం అయ్యి చేస్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చి అడుగుతారనమాట, వీరు చెప్పుచున్నది నువ్వు వినుచున్నావా అని అడుగుతారు. సో ఒకసారి చూద్దాం మనం. మత్తయి 21వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి 21వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఏమనుందంటే, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, చెట్టు కొమ్మలు అయ్యి పరిచారంట. జనసమూహంలో ఆయన ముందుకు వెళుచున్నవారు వెనకొచ్చుచున్నవారు ఏమంటున్నారంట, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థానంలో జయము అని చెప్పి కేకలు వేస్తూ ఉంటే, సో అప్పుడు అక్కడికి కొంతమంది వచ్చి అంటున్నారంట, వీళ్ళు చెప్పుచున్నది నువ్వు వినుచున్నావా అంటున్నారంట. అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు వింటున్నావా అని అడుగుతున్నారు అనమాట. సో అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపచేసితివి అన్న మాట మీరు ఎన్నడూనూ చదవలేదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బాలురు కానీ చంటి పిల్లలు కానీ వాళ్ళ నోట నాకు స్తోత్రం ఉంది. ఇక్కడ మీరు ఒకసారి చదవండి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపచేసితివి అన్న మాట మీరు ఎన్నడూనూ చదవలేదా అని చెప్పి గుర్తు చేస్తున్నాడు అనమాట. అంటే వీళ్ళు అక్కడ పొగుడుతుంది ఎవరిని, యేసు ప్రభువుని. దావీదు కుమారునికి జయము, దేవునికి స్తోత్రం కలుగును గాక,
దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో మనం మామూలుగా ఇది చదువుతూ ఉంటాం కదా, సో మట్ల ఆదివారం నాడు రోజున చదువుతూ ఉంటాం దీన్ని. అయితే ఇక్కడ దీన్ని నేను మరలా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, చాలామంది బైబిల్లో ఏమంటారంటే యేసుప్రభు ఆయన దేవుడని ఎక్కడా చెప్పుకోలేదండి అని అంటారు కదా. సో బహుశా దాన్ని ఇక్కడ దేవుడు కోట్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. సో కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే, బాలురి యొక్కయు, సో చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింప చేసావు అన్న మాట ఇక్కడ రాయించాడు. చూడండి ఒకసారి. అంటే శత్రువులు పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకే నీ విరోధులను బట్టి బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అన్న రెఫరెన్స్ని యేసుప్రభు కోట్ చేస్తున్నాడు మత్తయి 21వ అధ్యాయంలో. సో ఇక్కడ నేను ఈ విషయాన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో మనం కనుక పాత నిబంధన కనుక చదివితే, సో చాలా వరకు ఎవరినైనా మనం దేవుడికి ఇచ్చినంత ప్రయారిటీ కనుక మనం మనుషులకి ఇస్తే వాళ్ళు స్వీకరించలా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోట దేవదూతని సో దేవుడి కింద మొక్కబోతే, సో నేను కాదు నేను కూడా నీతో సహదాసుడిని అంటాడు. సో అలాగే పౌల్ని తిమోతిని కూడా ఒక చోట, పౌల్ని సేల్ని అనుకుంటా, ఒక చోట ఏం చేస్తారంటే, సో పట్టుకుని వాళ్ళు దేవుళ్ళ కొలుస్తూ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకేనా. అంటే ఇక్కడ ప్రవక్తలు యాక్సెప్ట్ చేయలా, ఓకేనా. సో దేవుడిని నమ్మిన ఫాలోవర్సు యాక్సెప్ట్ చేయలా, అలాగే దేవదూతలు యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు, నేను వినుచున్నాను అంటున్నాడు. అంటే ఆయనకు తెలుసు ఆయన ఎవరిని పొగుడుతున్నారో ఆయనకు తెలుసు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసు. ఓకేనా. తర్వాత మనం 3వ వచనం కనుక చూస్తే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, ఇక్కడ కూడా మళ్ళీ ఆకాశములను అంటున్నాడు. అంటే ఇక్కడ పొరపాటున ఏదో ట్రాన్స్లేషన్ మిస్టేక్ వచ్చింది అని అనుకోవచ్చు కదా. సో మనం కనుక చూస్తే హిస్టరీ ప్రకారం కనుక చూస్తే, సో బైబిల్ మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం కింద మనం లెక్కేయచ్చు. సో ఎందుకని మనం లెక్కేయచ్చు అని నేను మాట్లాడితే కనుక, సో మనకి భూమి మీద చాలా గ్రంథాలు ఉన్నాయి, ఓకేనా. కానీ ఆ గ్రంథాల్లో మనకి బైబిల్ మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్పచ్చు అంటే, ఎప్పటి నుంచో రాయబడుతుంది, ఓకేనా. అలా రాయబడుతూ ఇంచుమించు 40 మంది చేత రాయబడిన ఈ పుస్తకం, ఓకేనా, ఇంచుమించు 40 మంది చేత రాయబడిన ఈ పుస్తకం ఎప్పుడో స్టార్ట్ అయ్యి, అంటే ఆది కాండంలో స్టార్ట్ అయ్యి, అంటే సృష్టి స్టార్టింగ్లో స్టార్ట్ అయిన కానించి ప్రతి విషయం గురించి ఇంక్లూడ్ చేస్తూ ఒక్కొక్క రైటర్ మారాడేమో తప్ప రాసిన కంటెంట్ మారలా. సో మన బైబిల్కి ఉన్న ఒక గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, సో ఒకవేళ ఒక రూమ్లో మనం ఒక 60 మందినో ఒక 100 మందినో కూర్చోబెట్టి మీకు నచ్చిన టాపిక్ గురించి మీరు రాయండి అన్నాం అనుకోండి, వాళ్ళు రాయలేరు. ఒకే టాపిక్ గురించి వాళ్ళు రాయలేరు. ఒక్కొక్కడు ఒక్కొక్క దాని గురించి రాస్తాడు. ఒకడు చదువు గురించి రాయొచ్చు, ఒకడు డబ్బు గురించి రాయొచ్చు, ఓకేనా, ఒకడు సంతోషాల గురించి రాయొచ్చు, ఒకడు కష్టాల గురించి రాయొచ్చు, ఓకేనా, లేకపోతే ఇంకో దేని గురించి రాయొచ్చు. అంటే ఒక 100 మందిని ఒక చోట కూర్చోబెట్టి, ఒకే సమకాలీకుల్ని అందరిని ఒకే చోట కూర్చోబెట్టి మీకు నచ్చిన దాని గురించి రాయండి అంటేనే ఒక దాని గురించి రాయలేనప్పుడు, ఇక్కడ బైబిల్ ఇంచుమించు 40 మంది చేత రాయబడిందంటండి. సో ఈ 40 మంది ఒకరికొకరు పరిచయం లేవు, ఎవరు ఏం రాశారు ఎవరికి ఏమీ తెలియదు, ఓకే. ఎందుకంటే అవి అప్పట్లో చెట్టు బెర్రల మీద లేకపోతే జంతు చర్మాల మీద రాసి, సో వాటిని చుట్ల కింద చుట్టేసి వాటిని ఒక చోట పెట్టేవారు, భద్రపరిచేవారు. సో అవి అలా కలెక్ట్ అయ్యి 1456 సంవత్సరంలో జాన్ గూటన్బర్గ్ స్థాపించిన ముద్రణ యంత్రంతో ఫస్ట్ టైం ఒక బుక్ ప్రింట్ చేశారేంటంటే, ఆ బుక్ పేరు ఏంటంటే బైబిల్, ఓకేనా. మీరు ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి. సో బైబిల్ అనేది ఒక బుక్ కాదు, బైబిల్ అనే మాటకు అర్థం ఏంటంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అని, ఓకేనా. అంటే కొన్ని బుక్స్ సముదాయాన్ని మనం బైబిల్ అనొచ్చు, ఓకేనా. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడో అంటే శాస్త్రవేత్తల కన్నా ముందే దావీదు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ చేతి పని అయిన ఆకాశములు అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఆ చేతి పని ఎవరిది, దేవుడిది అని చెప్తున్నాడు, అవునా కదా. ఈ విషయం మన అందరికీ తెలుసు. యెషయాలో కూడా దేవుడు అంటాడు, ఆకాశములు నా చేతి పని కావా అంటాడు, అవునా కాదు. మరి మనం కొలస్సీలు 1వ అధ్యాయం 16వ వచనం కనుక చూస్తే ఒకసారి చూద్దాం. అవి సృష్టించింది ఎవరో కూడా చూద్దాం మనం ఒకసారి. కొలస్సీలు 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. కొలస్సీలు 1వ అధ్యాయం ఓకే
16వ వచనం నుంచి చూద్దాం. ఏలయనగా ఆకాశమందు ఉన్నవనియు భూమి యందు ఉన్నవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనాలైన ప్రభుత్వాలైన ప్రధానులైన అధికారులైన సర్వము ఆయన యందు సృజింపబడను, సర్వము ఆయన ద్వారా సృజించబడను, ఆయన బట్టి సృజించబడను. ఆయన అన్నిటికన్నా ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శిరస్సునకు శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే అన్నిటిలో ప్రాముఖ్యం కలిగి నిమిత్తము ఆయనే ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడయ్యాడు. ఓకేనా. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనా పరలోకమందున్న వాటన్నిటితోటి తనతో సమాధానపరుచుకునే వాళ్ళని తండ్రి అభిష్టం ఆయన. ఒకసారి చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ ఆయన 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 అని మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ ఆయన అని మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి అనమాట. సో యేసుక్రీస్తు గురించి ఏమని మాట్లాడుతున్నారంటే దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే మన కంటికి కనబడే ప్రతీది లేదా కంటికి కనబడని ప్రతీది కూడా, అంటే మన కంటికి కనబడినవి కూడా మనకు చాలా ఉన్నాయి. మన చుట్టూ చాలా వాయువులు ఉన్నాయి. ఓకేనా. అలాగే మనకు విశ్వంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఓకేనా. అలాగే ఆకాశంలో పాలపూతలు అంటారు. సో అలాగే గ్రహ శకలాలు అంటారు. ఓకేనా. అలాగే గెలాక్సీలు అంటారు. సో అలాగే ఇంకా మన కంటికి కనిపించని చాలా ఉన్నాయి ఈ సృష్టిలో. ఓకేనా. వాటిని అన్నిటిని సృష్టించింది ఎవరంటే యేసుప్రభు అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు కొలస్సీ 1:16 చదివితే సో ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడిందంట, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడంట. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నీ చేతి పని అయినా నీ ఆకాశములు అని మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు సృజించారనే దాని గురించి మాట్లాడుతూ ఇంకేమంటున్నాడంటే నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. సో ఒక్కసారి ఇక్కడ మనం ఆలోచిస్తే చంద్ర నక్షత్రములు అన్నాడు అంటే చంద్రుడు కావచ్చు, అట్ ద సేమ్ టైం నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాడు. సో నక్షత్రాల గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక గ్రహంలో ఉన్నాం. ఆ గ్రహం పేరు ఏంటంటే భూమి. ఓకేనా. సూర్యుడు కూడా ఒక గ్రహమే. ఓకేనా. చంద్రుడు కూడా ఒక గ్రహమే. ఓకేనా. అయితే నక్షత్రాలు ఈ గ్రహాల కన్నా పెద్దవి అంటండి. మనకి ఎలా కనబడతాయంటే మనం భూమి మీద నుంచి చూసినప్పుడు నక్షత్రాలు చాలా చిన్న చిన్నగా కనబడతాయి. ఓకేనా. ఒక నక్షత్రం దగ్గర నుంచి మనం ఇంకో నక్షత్రం దగ్గరికి వెళ్ళాలంటే ఒక రాకెట్ వేసుకుని కనుక వెళ్తే కొన్ని వేల సంవత్సరాలకి వెళ్తూ ఉంటాండి. రాకెట్ స్పీడ్తో కనుక మనం వెళ్తే ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రంకి వెళ్ళడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందంట. అంటే దాన్ని ఎలా అంటారంటే కొన్ని కాంతి సంవత్సరాలు అంటారు. అంత పెద్ద నక్షత్రాలు ఒక్కొక్కటి కాదు. సో ఆకాశంలో విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు చాలా ఉన్నాయంటండి. సో ఈ నక్షత్రాలు ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి కలిసి ఉంటాయంట. మనం కూడా ఒక కాలేజీల్లోనూ లేకపోతే మన ఫ్రెండ్స్లోనూ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లోనూ కొంతమంది విడిపోతూ ఉంటారు. ఓ 3, ఓ 4, ఒక 5 లేదా 10 మంది ఒక గ్రూప్ అయిపోతూ ఉంటారు. సో అలాగే ఆకాశంలో కూడా ఏంటంటే ఈ నక్షత్రాలన్నీ కూడా కొన్ని గ్రూపులుగా ఉన్నాయంట. అలా ఒక గ్రూపులోకి వచ్చి కొన్ని వేల నక్షత్రాలు ఉంటాయంట ఒక గ్రూపులోనే. అలాంటి గ్రూపులు అన్నిటిని కలిపి ఏమంటాడంటే పాలపుంత అంటాడు. సో అంటే ఇలాంటివి విశ్వంలో లెక్క పెట్టలేని నక్షత్రాలు ఉన్నాయంటాడు. సో సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే సో అంటే నెంబర్ అందదు, సున్నాలు ఎన్నో మనం లెక్కెట్టలేం. కానీ మనం కనుక సున్నాలన్నీ లెక్క పెడితే దానికి ఈ నెంబర్ వస్తుందో చెప్పలేము. సుమారుగా 1000 ట్రిలియన్ల నక్షత్రాలు, 1000 ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయని నేటికి అంచనా అంట. అంటే శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే దేవుడు ఇచ్చిన దాన్ని చూసి కనిపెడుతున్నాడు. సో మనకి రోమిలో మాట ఉంటుంది, ఆయన అదృశ్య లక్షణాలను మనం ఆయన సృష్టించిన సృష్టిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది అంట. ఓకే. ఈ నక్షత్రాలు కనుక ఒకదాన్ని ఒకటి ఒక్కొక్కసారి ఢీ కొట్టుకుంటూ ఉంటాయి. ఓకేనా. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ నక్షత్రాలు కొంచెం దగ్గరగా వస్తూ ఉంటాయి. ఓకేనా. కొన్ని నక్షత్రాలు కొంచెం చిన్నగా కూడా ఉంటాయి. మనకు నక్షత్రం గురించి కూడా మనకు ఇంకో చిన్న విషయం తెలుసు కదా. సో అదేంటంటే యేసుప్రభు పుట్టినప్పుడు కూడా ఒక నక్షత్రం వచ్చిందంట. ఆ నక్షత్రమే దారి చూపించిందంట.
ఓకేనా. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, నక్షత్రాలు చాలా పెద్దగా ఉంటాయి, నక్షత్రాలు చాలా పెద్దగా ఉంటాయి, సూర్యుడి కన్నా పెద్దగా ఉంటాయి. ఓకేనా. అలాంటి నక్షత్రం భూమి మీదకి వచ్చి జ్ఞానానికి ఎలా దారి చూపించింది, ఇది చాలామందికి ప్రశ్న. అయితే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, అంత పెద్ద నక్షత్రాలను సృష్టించిన దేవుడు చిన్న నక్షత్రాలను సృష్టించలేడా? అది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. చాలా సింపుల్ లాజిక్ అంతే. అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ పరిణామాల సైజు అన్నీ ఒకటి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి అంతే. ఓకేనా. అలాగే చిన్న చిన్న నక్షత్రాలను దేవుడు అవసరం అనుకుంటే, దేవుడు తనకు అవసరం అనుకుంటే ఒక నక్షత్రాన్ని సృష్టించలేడా? మీరు ఒక్కసారి ఆలోచించండి. సో దేవుడు భూమి కలుగంటే కలిగిందంటండి, ఆకాశం కలుగంటే కలిగిందంటండి. ఆకాశం కలుగు అన్నాడే తప్ప ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కలుగు, సూర్యుడు కలుగు, చంద్రుడు కలుగు అని స్పెసిఫిక్గా అన్నీ చెప్పలేదు, కొన్ని కొన్ని చెప్పాడు అంతే. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సృష్టిలో చాలా ఉన్నాయి. ఓకేనా. ఒకవేళ కనుక మనం సూర్యుడిని కనుక మనం రెగ్యులర్గా ఇలా మామూలుగా కాసేపు చూస్తే, అంతేందుకు మనం ఈరోజు కాసే ఎండకి మనం తట్టుకోలేక బాబోయ్ మన వల్ల అవుద్దా, ఎప్పుడు సాయంత్రం అవుద్దా, లేకపోతే ఎప్పుడు వర్షం కురుస్తుందా అన్నట్టు చూస్తున్నాం కదా. మరి అటువంటి సూర్యుడిని తయారు చేసిన దేవుడు ఇంకెంత ప్రకాశమానంగా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఓకేనా. ఇలాంటి సూర్యుడు, అలాగే మన కళ్ళతో మనం చూడలేనంత భూమి, ఇంత భూమి దేవుడి ముందు పాదపీఠం అంత ఉందంటండి. ఓకేనా. సో ఈ సూర్యుడిని తయారు చేసిన దేవుడు ఎంత పవర్ఫుల్గా ఉండుంటాడు, అలాగే ఈ సృష్టిని తయారు చేసిన దేవుడు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు. అలాంటి దేవుడికి మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతటి వాడు, మనుషులు జ్ఞాపకం చేసుకుంటుకి వాడు ఏ పాటి వాడు. సో నిజమే కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరే బోల్డ్ అండ్ డబ్బులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాటవర్స్కి అనుకుందాం. సో మన బ్యాంక్లోనే కొన్ని కోట్లు ఉన్నాయనుకోండి, మనం ఎవరినైనా లెక్క చేస్తామా, ఎవరినైనా పట్టించుకుంటామా? అంటే మనం ఏం చెప్తే జరిగిపోతుంది అనుకోండి. మన చేతిలో అధికారం ఉన్నా, మన చేతిలో డబ్బు ఉన్నా, మన చేతిలో మనకి సంబంధించింది మనకేమన్నా కొంచెం పెద్ద ఎక్కువ కాదు, కొంచెం కొన్ని లక్షలు ఉంటేనే, ఓకేనా, కొన్ని వేల రూపాయలు ఉంటేనే మనం మాట వినం. నువ్వేంటి చెప్పేది, నేనేంటో తెలుసా, అసలు నా రేంజ్ ఏంటో తెలుసా, నువ్వేంటి అన్నట్టు మాట్లాడతాం మనం. కానీ ఇక్కడ దేవుడు తను తగ్గించుకున్నాడు, దాసుని రూపం ధరించుకున్నాడు అని ఉంటుంది బైబిల్లో. అంటే దేవునితో సమానంగా ఉండడం భాగ్యంగా ఎంచుకొనక, సో మనుషుల కోసం, మన కోసం, మన పాపాల కోసం, మనం చేసిన పాపాల కోసం అంత దేవాది దేవుడు ఒక్క మాట చెప్తే సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, సో ఏదైనా ఒక మాట ఉంటుంది. సూర్యుడు కలుగు అంటే కలిగాడంటండి, చంద్రుడు కలుగంటే కలిగాడంటండి, ఆకాశం కలుగంటే కలిగాయంట. అలాంటి గొప్ప దేవుడు మనిషి కలుగు అనలేదంటండి. మనిషిని మాత్రం చేత్తో మట్టి తీసుకుని ఆ మట్టితో తయారు చేసి తన నోటితో ఊస్తే, ఓకేనా, తన నోటితో ఊస్తే ఆ వాయువు వచ్చి, సో మనలో జీవవాయువుగా ఉందండి. అదే మనం పీల్చుకునే ఊపిరి. సో మనకున్న ఊపిరి దేవుడిచ్చిన కానుక. అంత గొప్ప దేవుడు మనల్ని గుర్తుంచుకుంటున్నాడు అనుక్షణం. కానీ మనం ఏంటంటే దేవుడిని మనం మర్చిపోతున్నాం. ఏంటి దేవుడిని నేను ఎందుకు పట్టించుకోవాలి, దేవుడి మాటలు నేను ఎందుకు వినాలి, సో అది ఏంటంట, ఇప్పుడు వినకపోతే ఏంటంట అని మనం దేవుడిని లెక్క తీసేస్తున్నాం. కానీ నిజంగా కనుక సృష్టిని కనుక చూస్తే, సృష్టిలో ఏ ఒక్కటి కన్నెర చేసినా మనం మళ్ళీ కనిపించాం. అంతెందుకు, ఇప్పుడు భూమి ఉంది, సో భూకంపం అంటారు. భూకంపం అంటే భూమి అంతా తిరిగిపోదు, సో జస్ట్ ఒక చోట ఇలా కదులుతుంది అంతే. అలా కదిలినప్పుడు అక్కడ ఉన్న బిల్డింగ్స్ మొత్తం, సో ఏమున్నాయో అవన్నీ ఒక్క సెకండ్ అంటండి. భూకంపం జరిగేది సెకండ్స్లో జరుగుతుంది అంట. అంటే మేబీ ఒక 30 సెకండ్స్ లేదా ఒక 40 సెకండ్స్, అంతకు మించి జరగదంటండి. 1 మినిట్ 2 మినిట్స్ కనుక భూకంపం వస్తే ఇంకా ప్రపంచంలో ఎవడో ఉండడు. ఓకేనా. అంటే కొన్ని సెకండ్స్ వచ్చే భూకంపాన్ని తట్టుకోలేక, బాబోయ్ భూకంపం వచ్చేసింది, బాబోయ్ సముద్రం పొంగిపోయింది, బాబోయ్ వర్షాలు కురిసిపోయి, లేకపోతే తుఫాన్లు వచ్చేసి, లేకపోతే ఏదో జరిగిపోయింది, ఏవో ఉపద్రవాలు జరిగిపోయినాయి, సో ఈ కొండలేంటి, సో ఇలాంటి ఉపద్రవాలను గుర్తు చేసుకుంటేనే మనకు గుండె ఆగిపోతూ ఉంటుంది. అలాంటిది వాటిని సృష్టించిన దేవుణ్ణి కనుక మనం గుర్తించుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి? సో అలాంటి దేవుడు అంటే మన దగ్గరకు వచ్చి, సో మన కోసం, మనం చేసిన పాపాల కోసం సిలువలో మరణించాడంట. సో ఎందుకో తెలుసా? సో మనం నరకానికి వెళ్ళకుండా ఉండడం కోసం. మనం
నరకానికి వెళ్లకుండా ఉండడం కోసం ఆయనే దిగొచ్చాడంటండి. ఈ లోకంలో చాలామంది మేమే దేవుళ్ళం అని చెప్పుకుంటున్నారు చాలామంది, కానీ ఆయన దేవుడేంటి మనిషి అని చెప్పుకున్నాడంటండి. అంతేకాదు, ఇంకో మాట చెప్పిన, సో ఏ దేవుడు కూడా ఈ లోకంలో చాలామంది వీళ్ళ దేవుళ్ళు అంటారు కదా, అవును ఈయనే దేవుడు అని మనం ఎందుకు నమ్మాలి, యేసుప్రభువే నిజమైన దేవుడు అని మనం ఎందుకు నమ్మాలి అని మనం కనుక మనం ప్రశ్నిస్తే ఒక ప్రశ్న చెప్పుకోవచ్చు. అది ఏంటంటే, ఈ లోకంలో ఏ దేవుడు కూడా ఎలా బ్రతకాలో చూపించలే. వాళ్ళ బ్రతికేదో వాళ్ళ బ్రతికి వెళ్ళిపోయారు అంతే వాళ్ళ జీవితంలో. మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పించలే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ అన్నాడు అనుకోండి, ఒక లెక్క చేయాలనుకోండి, తన ముందు ఒక లెక్క చేసి తర్వాత స్టూడెంట్స్కి లెక్కలు ఇచ్చి, అరే బాబు ఇలా చెయ్యాలరా, మీరు ఇలా చెయ్యండి అంటాడు. అంటే మీరు ఏదైనా చెయ్యాలనుకో, అరే నేను ఎలా చేస్తున్నానో మీరు నన్ను చూసి అలా చెయ్యండి రా అంట. అంటే సీనియర్స్ అంటాం, కాలేజీలో కూడా సీనియర్స్ అంటాం. అరే మీరు సీనియర్స్ దగ్గర నేర్చుకోండిరా అంటారు కొంతమంది. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకునేలా వీళ్ళు ఉండగలగాలి. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి కరాటే నేర్చుకుంటున్నాం, లేదా మ్యూజిక్ నేర్చుకుంటున్నాం, లేదా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. సో నేర్చుకోవాలి అంటే ముందు అవతల వ్యక్తికి వచ్చి ఉండాలి, ఓకేనా? సో మరి అలా మంచిగా జీవించే వ్యక్తి ఎవరున్నారు ఈ లోకంలో? చాలామంది మేము దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళే ఏ ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా ఉన్నవాళ్ళు లేరు. నేను కరెక్ట్గా ఉన్నాను, నన్ను ఫాలో అవ్వండి, మీరు నన్ను ఫాలో అయితే నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పిన దేవుడు ఎవరు లేడు. నేను మంచిగా ఉన్నాను, ఓకేనా, మీరు నన్ను చూసి నేర్చుకోండి, లేకపోతే నా దగ్గరికి రండి, నేను మీ పాపాలకు క్షమించగలను అని స్టేట్మెంట్ ఇచ్చిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరంటండి. మనకి 33 కోట్ల దేవతలు ఉన్నారంటండి. అంతమంది దేవతలు ఉన్నా కూడా, అంతమంది దేవతల్లో కూడా ఎవరు కూడా ఈ మనిషి కోసం ఏ దేవుడు ఏమీ చేయలేదండి. ఇప్పుడు ఒక బండి తయారు చేసినోడు ఆ బండి ఎలా నడపాలో చెప్పాలండి. చెప్పకపోతే ఆ బండి ఎలా నడపాలో ఎవరికి తెలియదు. ఏ గేర్ ఎలా వేయాలి, లేకపోతే ఫస్ట్ గేర్ వేసినప్పుడు బండి ఎలా వదలాలి, లేకపోతే బ్రేక్లు ఎలా వేయాలి, లేకపోతే హార్న్ ఎలా కొట్టాలి, ఇవన్నీ కూడా క్రియేటర్ చెప్పాలి. క్రియేట్ చేసిన వాడికే తెలుస్తుంది. అలాగే మనిషిని సృష్టించిన దేవుడు, సో మనిషి ఎలా జీవించాలో చెప్పాలి అంటే ముందు ఆయన జీవించి చూపించాలి. ఒక జీవితాన్ని మన కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్గా వదలాలి. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, పేతురులో ఉంటుంది, సో ఆయన మనకు మాదిరించి పోయిను అని ఉంటుంది. సో దేవుడు అంట మనకు మాదిరించి వెళ్ళాడంటండి. సో మనం కోపగించకూడదని, మనం బూత్ మాటలు మాట్లాడకూడదని, మనం నీతిగా జీవించాలని, దేవునికి ఇష్టంగా జీవించడం ఎలా అని, ఇతరులు ఎవరైనా మనం కొట్టినప్పుడు మనం ఓర్చుకోవాలని. సో ఈ మాటలన్నీ కూడా దేవుడు బైబిల్లో మనకు మత్తయి 5వ అధ్యాయంలో బోధిస్తాడు. సో ఒకవేళ కనుక నిన్ను ఎవరైనా దూషిస్తూ ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయి, ఓకేనా? వాళ్ళు నీ గురించి కనుక వాళ్ళని నిందిస్తూ ఉంటే సంతోషించు. అదిగో వాళ్ళు నన్ను అలా అనేసారు, అదిగో నన్ను ఇలా అలా అనేసారు అని చెప్పి మనం మనశ్శాంతి లేకుండా అదిగో 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 అనుకుంటూ కూర్చుంటాం. కానీ దేవుడిని అంటున్నా కూడా ఆయన మౌనంగా ఉంటున్నాడండి, తగ్గించుకుంటున్నాడండి. సో మనం ఏం చేస్తాం అంటే, మనుషులమేండి, మనం ఏంటంటే మనకు మనమే హెచ్చించుకుంటున్నాం, మనమే హెచ్చించేసుకుంటున్నాం. సో ఈరోజు దేవుడు మనతోటి ఇక్కడ మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, సో అసలు మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు, మనుషుడికి ఆ రేంజ్ ఉందా అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. నిజమే కదా? సో దేవుడు కనుక ఇంత పెద్ద సృష్టిలో మనల్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ఆలోచించండి. మనం మ్యాప్ కనుక చూసాం అనుకోండి, మనం మ్యాప్ కనుక చూస్తే, వరల్డ్ మ్యాప్ చూస్తే అందులో ఇండియానే ఎంత కనబడుతుంది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో మన ఊరు ఎంత ఉంటుంది, మన ఊరిలో మనం ఎంత ఉంటాం. అటువంటిది దేవుడు విశ్వంలో నుంచి చూస్తున్నాడు మనల్ని. అందుకే అంటాడు, దావీదు అంటాడు, నేను పురుగు వంటి వాడిని. పురుగు వంటి వాడు కూడా కాదు, నిజం చెప్పాలంటే పురుగు వంటి వాడిని అన్నాడేమో, కానీ నిజానికి పురుగు వంటి వాడు కూడా కాదు. ఎందుకంటే ఈ విశ్వంతో కంపేర్ చేస్తే మన రేంజ్ అంత కూడా ఉండదు. కానీ దేవుడు అన్నిటినీ తీసుకొచ్చి ఏంటండి మన కాళ్ళ ముందు పెట్టాడంట. ఇక్కడ ఉంటుంది, ఆ మాట కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. సో నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అంటే, దేవుడు దర్శించాడంట నరపుత్రుని. ఎప్పుడు దర్శించాడు మరి? మనకి ఒక మాట ఉంటుంది, మలాకీలో ఉంటుంది. సో పూర్వకాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ వచ్చుచుండెను అని ఉంటుంది. అంటే దేవుడు ప్రతిసారి ప్రత్యక్షమగుతూ వచ్చాడంటండి. సో ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడో మనకు ఒకసారి మనం బైబిల్ స్టార్టింగ్ నుంచి చదివితే మనకు అర్థం అవుతుంది. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, ఓకేనా, యాకోబుతో దేవుడు మాట్లాడాడు, ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు, సొలొమోనుతో మాట్లాడాడు. సో అలా మాట్లాడుకుంటూనే వచ్చాడంటండి ప్రతిసారి.
వచ్చి ఈ వచనం ఎక్కడ చెప్తాడంటే, సో మనకి మనం చదువుతాం కదా, ఎక్కడ పుడతాడు రక్షకుడు అన్నప్పుడు, ఇశ్రాయేలు నువ్వేమీ తక్కువదానం కావు, నీలో నుండి నా ప్రజలను పరిపాలించే అధిపతి వస్తాడు అని చెప్పాడు చూసారా. సో ఆ రిఫరెన్స్లో వస్తుంది. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చుచుండను. అటువంటిది ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. సో మనం ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ది ఎవరిదైనా మ్యారేజో లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, అది చాలా దూరం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 రోజులు ప్రయాణం చేయాలనుకోండి, అయినా కూడా ఒకడు మన ఫంక్షన్కి అమెరికా నుంచి వచ్చి అటెండ్ అయ్యాడు అనుకోండి, కేవలం మన ఫంక్షన్కి మనం ఏమనుకుంటాం, అయ్యో బాబాయ్ మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో అనుకుంటాం. మరి అటువంటిది ఈ సృష్టిని సృష్టించిన దేవుడు మనల్ని దర్శించడానికి వచ్చాడంటాడు. అందుకే అంటున్నాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ అనిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అంటే దేవుడు తయారు చేసి మనకిచ్చాడంటండి అధికారం. అందుకే మనిషి ప్రతిదాన్ని సాధకం చేయగలడంటే, అంటే ఏ జంతువునైనా, అంటే అది సింహం కావచ్చు, పులి కావచ్చు, ఏనుగు కావచ్చు, మొసళ్ళు కావచ్చు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే డిస్కవరీ ఛానల్ కానీ నెట్లలో కానీ మనం చూస్తూ ఉంటే ప్రతి జంతువుని అలవాటు చేసేసుకుంటాడు మనిషి. అది పాము కావచ్చు, ఓకేనా, పక్షి కావచ్చు, పిచ్చుక కావచ్చు, ఏదైనా కావచ్చు, పెద్ద జంతువు కావచ్చు, చిన్న జంతువు కావచ్చు, ప్రతిదాన్ని లోపరిచేసుకున్నాడు. కానీ ఒక్కదాన్ని లోపరుచుకోలేకపోతున్నాడు ఏంటండి, అదేంటో తెలుసా, నాలుక. బైబిల్లో ఉంటుంది మనకు ఆ మాట, యాకోబులో ఉంటుంది. సో మానవుడు ప్రతిదాన్ని లోపరుచుకోగలడు కానీ నాలుకను లోపరుచుకోలేడంట. కాబట్టి ఆ నాలుకని చాలా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే అదే నాలుకతో మనం మనుషులను తిడతాం, మళ్ళీ మనుషులను మనం దేవుడా 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 అని మనం పొగుడుతాం. అంటే ఒకే చోట నుంచి తియ్యటి నీరు, అలాగే ఎందుకు పనికిరాని నీరు లేకపోతే చేదు నీరు ఊరుతుందా అని దేవుడు అడుగుతాడు బైబిల్లో. అంటే మనం కూడా ఒకవేళ అలాగే ఉంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సో మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన జీవితం ఎలా ఉంటుంది. సో దేవుడు మన కోసం ఎంతగా కష్టపడితే, ఎంతగా ఆయన త్యాగం చేస్తే, నిన్ను నన్ను రక్షించడానికి ఆయనే మనిషిగా వచ్చి భూమి మీద ప్రాణం అర్పించాల్సిన అవసరం వస్తే, మనం ఏంటంటే ఆయన ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసేస్తున్నాం. దేవుడిని పట్టించుకోకుండా నాకేంటి, నేను బాగానే ఉన్నాను, నాకేంటి, నాకు తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, ఇంకేంటి, నాకు బోల్డని బిల్డింగ్లు ఉన్నాయి, షాపింగ్లు ఉన్నాయి, లేకపోతే నాకు బోల్డంత ఆస్తుంది, నా వెనకాల నా కోసం వచ్చేవాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు అనుకుంటున్నారేమో. కానీ ఈ క్షణం కనుక మనం ప్రాణం పోతే మిగిలేది ఏమి ఉండదు. ఆడ ఎంత పెద్దోడు అయినా సరే, ఆఖరికి అలెగ్జాండర్ చచ్చిపోయినా కూడా పట్టుకెళ్ళింది ఏమీ లేదు. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. అంటే విశ్వంలో ఉన్న ప్రతి రాజ్యాన్ని గెలిచేశాడంటండి, భూలోకంలో ఉన్న ప్రతి రాజ్యాన్ని గెలిచేశాడంటండి అలెగ్జాండర్. కానీ అలాంటి అలెగ్జాండర్ ఉట్టి చేతులతో వెళ్ళిపోయాడు. మనం ఈ లోకంలో సంపాదించుకోవాల్సింది ఈ లోక సంపద కాదు. సో మనం ఏం సంపాదించుకోవాలంటే దేవుని దగ్గర ధనాన్ని సంపాదించుకోవాలి. దేవునికి ఇష్టంగా ఉంటున్నామా లేదా, సో దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నామేమో, మనం జీవితాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ఒకవేళ ఈ రోజుకి స్టిల్ ఒకవేళ కనుక మనం మారకపోతే దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడేమో, మనల్నే మార్చుకోమంటున్నాడేమో. ఒకవేళ దేవుడు రాకడి ఈ రోజే వస్తే ఏంటి మన పరిస్థితి. సో ఈ రోజు నుంచైనా మనం పని చేద్దాం. ఏ రోజుకి ఆ రోజు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా, సో నేను కొన్ని విషయాల్లో నిలబడలేకపోతున్నా, నేను నిన్ను తెలుసుకోలేకపోతున్నా, నిన్ను తెలుసుకున్నా నీ దగ్గరికి రాలేకపోతున్నా, ప్రభువా నాకు నీకు ఇష్టంగా ఉంటా, నాకు నేర్పించండి అని ఏ రోజుకి ఆ రోజు దేవుడి దగ్గర మనం మోకాలేసి మన పాప జీవితాన్ని వదిలిపెట్టి, సో ఏ రోజుకి ఆ రోజు కొత్త జీవితాన్ని మనం మొదలు పెట్టగలిగితే, పాత జీవితాన్ని వదిలిపెట్టుకోగలిగితే, సో మనం దేవుడి సన్నిధిలో ఉంటాం. లేదంటే సో దేవుడు పరలోకం గురించి ఐ థింక్ నేను ఎక్కడో చదివాను కానీ నెంబర్ సరిగ్గా గుర్తులేదు, 23 సార్లు ఎన్నిసార్లు మాట్లాడాడంటండి మత్తయి కానీ సువార్తల్లో. పరలోకం గురించి 23 సార్లు మాట్లాడితే నరకం గురించి 46 సార్లు మాట్లాడాడంటండి. అంటే పరలోకానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కన్నా నరకానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎక్కువ. సో మనం ఎవరో నరకం పాలు కాకూడదని ఆయన నరకయాతన పడ్డాడు. సో మనం చేయాల్సిందల్లా దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపాలు క్షమించు అని అడగగలిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా, అదొకసారి మనం పరీక్షించుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ
ఇంకా ఇంకా 8, 9 వచనాలు ఉన్నాయి, అవి కూడా చదివేస్తాను. సో అవేంటంటే, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటిని అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఎవరి పాదాల కింద? మనిషి పాదాల కింద ఉంచాడంటండి దేవుడు. ఓకేనా? మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పా, మొన్న యోబు 41 అధ్యాయం గురించి చెప్పినప్పుడు చెప్పా. సో భూమి మీద డైనోసార్లు ఉండేవి. ఆ డైనోసార్లని అణచగలిగేవాడు ఎవడు లేడు. సో వాటిని పొడవగలిగేవాడు ఎవడు లేడు. వాటిని భయపెట్టగలిగేవాడు ఎవడు లేడు. కానీ దేవుడే వాటిని అంతం చేశాడు అని చెప్పాను మీకు. మీకు అది కూడా మీకు వీడియోలో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఓకేనా? సో వాటిని ఎందుకు చంపాడు అనే దాని గురించి కూడా నేను మీకు రీజన్ చెప్తూ ఒక మాట చెప్పాను. ఏమనంటే, దేవుడు మనుషుని సృష్టించిన తర్వాత ఏంటంటే ఒక మాట అన్నాడంట. ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రతి జంతువుని ఏలు, ప్రతి జంతువుకి నీ భయం ఉంటుంది అని చెప్పాడంట. కానీ ఇప్పుడు మనం ప్రతి జంతువుని చూసి భయపడుతున్నాం. ఎందుకంటే మనం చేసిన పాపం అలాంటిది. దేవునికి అవిధేయత చూపించడం వల్ల, ఒక మనిషి అవిధేయత చూపించడం వలన ఈ లోకంలోనికి పాపం వచ్చింది. మళ్ళీ దేవుడు అదే క్యాలిక్యులేషన్ వాడి ఒక మనిషిని విధేయత ద్వారా అందరినీ మంచి వాళ్ళుగా మార్చాడు అంటండి. ఆ మనిషే దేవుడు. అర్థమవుతుందండి? అంటే నిన్ను నన్ను రక్షించాలి అంటే దేవుడు మనిషిలాగే రావాలి. అలా మనిషిగా వచ్చిన ఆ దేవుడిని మనం ఏ రోజు మర్చిపోకూడదు. ఓకేనా? సో అదే గుర్తు చేసుకుంటే దావీదు ఏం చేస్తున్నాడంటే కీర్తనలు పాడుతున్నాడు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. ఓకేనా? సో నీ నామమే చాలా ప్రభావం కలదంట. అంటే ఆయన పేరే చాలా గొప్పదంటే దాని గురించి చెప్తున్నాడు. సో మనం కూడా దేవుడిని స్తుతిస్తూ కీర్తిస్తూ, సో కేవలం స్తుతించడం కీర్తించడం అంటే ప్రభువా ప్రభువా అంటాం కానీ, ఆరాధన ఆరాధన అంటాం కానీ, స్తోత్రం స్తోత్రం అంటాం కానీ దేవుడికి ఇష్టం కాదు. మరి ఏది ఇష్టం అని అంటే కనుక మన జీవితం ద్వారా, మనం నడిచే నడత ద్వారా దేవుడికి మహిమ కలిగేటట్టుగా మనకు నడుచుకోగలిగితే అది నిజమైన ఆరాధన. అంతేగాని హల్లెలూయా 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 అన్న, స్తోత్రం 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 అన్న దేవుడికి మహిమ రాదు. మనమేమో మన పాప పనులు మార్చుకోకుండా, మన జీవితాలు మార్చుకోకుండా, మనం దేవుడికి ఆయాసకరంగా జీవిస్తా మనం హల్లెలూయా 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 అంటే దేవుడికి ఎలా ఇష్టం అవుతుంది? అది దేవుడికి ఎలా ఆరాధన అవుతుంది? ఆరాధన అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం పాడే పాటలు అనుకుంటారు. ఆరాధన అయిపోయింది అంటారు కదా చర్చిల్లో. ఆరాధన అయిపోవడం అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఏయో పాటలు అయిపోయినాయి, అది వాళ్ళ ఉద్దేశం. కానీ ఒరిజినల్గా ఆరాధన అంటే అది కాదంటండి. ఆరాధించడం అంటే, అందుకే దేవుడు ఏమంటాడంటే నీ బలమంతటితో, నీ మనసంతటితో, ఓకేనా, నీ శక్తి అంతటితో ఆరాధించాలి దేవుణ్ణి. అంటే నీ జీవితంలో నువ్వేదైతే చేస్తున్నావో దానితో ఆరాధించాలి. నువ్వేదో పని చేసుకుంటున్నావు, ఆ పని ద్వారా ఆరాధించగలగాలి దేవుణ్ణి. నువ్వేదో మాట్లాడుతున్నావు, ఆ మాటల ద్వారా ఆరాధించగలగాలి. ఓకేనా? సో మన కోసం దేవుడు ఇంతగా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నప్పుడు మనం కనుక దేవుడి ప్రేమను నిర్లక్ష్యం చేస్తే సో మనమే దానికి శిక్ష అనుభవించాలి. ఇది గుర్తుంచుకోండి అందరూ. ఓకేనా? సో దేవుడు చిన్న మాటలు దీవించిన కాక చిన్న ప్రేయర్ చేసుకోండి.